ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురుస్వామి డాక్టర్ బ్రహ్మశ్రీ రాజన్ నమూద్రి గారు ఉన్నారు. గురుగారితో మనం మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఇప్పుడు మనకి క్రోధినామ సంవత్సరం కాబట్టి కేరళ పద్ధతిలో అండి ధనుసు రాశి వారికి అసలు ఏ విధంగా ఉంటుంది, అలానే వీళ్ళు వ్యాపారానికి సంబంధించిన ఆర్థికంగా అసలు ఏ విధంగా ఉంటుందంటారు? చాలా చక్కని ప్రశ్న వేశారమ్మా యామిని గారు. ముందుగా శ్రీ మహా గణపతి దేవతోభ్య నమః. చూసే వీక్షబంధులకి నమస్కారం. క్రోధి నామ సంవత్సర నూతన సంవత్సర శుభాకాంక్షలు. కేరళ నాడి శాస్త్ర ప్రకారంగా ధనుర్ రాశి వారికి అదృష్టమే పట్టబోతుంది. ఎందుకంటే ప్రతి రాశి కూడా అదృష్టం ఎందుకు పట్టబోతుందంటే, మనకు పూర్వం అంటే చేసుకున్నటువంటి కర్మానుసార ప్రకారం చేసుకున్నటువంటి కార్యక్రమాలు కావచ్చు, ఇతర చేసుకున్నటువంటి ఇది కావచ్చు, వాళ్ళతో ఏదైనా ఉన్నవంటి ఏదైనా కూడా సమస్యలు ఉంటే అవన్నీ కూడా గత సంవత్సరంలో బాధపడ్డవన్నీ కూడా ఈ క్రోధినామ సంవత్సరంలో మహా అద్భుతమైనటువంటి యోగం కనబడబోతుంది. ఈ ధనుర్రాశి వాళ్ళకి మంచిగా ధనుర్భువం అంటే అద్భుతమైనటువంటి ఒక నక్షత్ర ద్వారా ఏర్పడినటువంటి యోగదాయకమైనటువంటి ఇది. ఎందుకంటే ఈ ధనురాశి వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఎక్స్ట్రా మైండ్ ఉంటుంది. అంటే మన మైండ్తో కాకుండా ఇంక ఎక్స్ట్రా మైండ్గా ఉంటుంది. వాళ్ళకి ఏదైనా కూడా అతిగా ఆలోచిస్తూ ఉంటారు. సో ప్రతిదీ కూడా ప్రీ ప్లాన్డ్గా ఉంటారు, మెచ్యూర్డ్ మైండ్గా ఉంటారు. ఏదైనా కూడాను ఒక రాయల్టీగా ఉంటారు. ఈ రాయల్టీగా ఉండేవంటి ధనురాశి వాళ్ళకి సో ఇంతగా మేము శ్రమ పడినా కూడా మాకు ఫలితం ఉండకపోతుంది, మేము ఇంతగా కష్టపడుతున్నా మాకు ఫలితం ఉండలేకపోతుంది அப்படின்னு చాలా వరకు కూడా గత సంవత్సరంలో ఎంతోవరకు కూడాను బాధపడ్డారు. కానీ ఈ క్రోధినామ సంవత్సరం వాళ్ళకి గజయోగం పట్టబోతుంది కాబట్టి భయపడే విషయం లేదు. అనేక రకమైన రంగాల్లో ఉన్న వాళ్ళు, వ్యాపారస్తులు కానీ రైతులు వాళ్ళందరూ కూడా మంచి ఒక ఇది. రాజకీయ నాయకులకి ప్రత్యేకంగా ఇప్పుడు ఈ యోగంలో చాలా అద్భుతంగా కనబడతా ఉంది. మాట ఏదైనా సూటిగా మంచిగా మాట్లాడాలి. ఒకసారి మాట మనం జారామంటే తిరిగి తీసుకోలేము. కాబట్టి ఈ రాశి వాళ్ళు కొద్దిగా జాగ్రత్త వహించి మా ఎదుటి మనిషిని నొప్పి పెట్టకుండా మాట్లాడితే సరిపోతుంది. ఎందుకంటే ఒకసారి చెప్పి మళ్ళీ బాధపడే కన్నా చెప్పకుండా ఉండడమే మంచిది. ఎందుకంటే కొన్ని విషయాల్లో కొన్ని శత్రువులు ఏర్పడుతూ ఉంటారు. ముఖ్యంగా వీళ్ళకి ప్రత్యేకంగా గృహ నిర్మాణం, కొత్త వాహనం కొనుక్కోవడము, మరి తర్వాత విదేశ ప్రయాణము, మరి ఇంకోటి ఏంటంటే వీళ్ళకి ఎక్కువ శాతము కళలు విచిత్రంగా పడుతుంటాయి. ఎవరికి? ధనురాశి వాళ్ళకి ఆ కళలు నిజమవుతాయి. ఇది నేను రీసెర్చ్ చేశాను. ఎందుకంటే ఈ చాలా వరకు కూడా మనకు మెసేజ్ ద్వారా రావటం ఏంటంటే, ఈ కళ ఈరోజు పడింది రేపు జరగడం కాకుండా ఈ వారంలో ఖచ్చితంగా జరుగుతుంది. అప్పుడు వాళ్ళు అనుకుంటారు పలానా రోజు నాకు ఈ కళ పడింది, ఇది జరిగింది అని జరుగుతుంది. కాబట్టి వాళ్ళకి దైవిక్యమైన ఒక శక్తి కూడా ఉంటుంది. కాబట్టి ఈ ధనురాశి వాళ్ళకి ఏం చేస్తారంటే జీడిపప్పుతో చేసినటువంటి పాయసం, అంతమంది పాయసంలో వచ్చేసి ఏంటంటే దీంట్లో బెల్లం వేయకుండా మీకు రాళ్ళ మిసిరి అని దొరుకుతుంది, లేదంటే పట్టిక బెల్లం అని దొరుకుతుంది. అందమాదిరి పట్టిక బెల్లం పెట్టేసి మీరు అమ్మవారు అష్టభుజతో ఉన్నవంటి దేవి పటము పెట్టుకొని, అష్టభుజము తెలుసా మీకే? అష్టభుజము అంటే 8 భుజాలతో ఉన్నవంటి అష్టభుజ లక్ష్మీదేవి ఆ ఒక పటాన్ని పెట్టుకొని మీరు ఈ ఒక పట్టిక బెల్లముతో తయారు చేసినటువంటి పాయసాన్ని స్వామికి పెట్టడం, అమ్మవారికి పెట్టడం చాలా విచిత్రం. ఇంకోటి మీరు ప్రత్యేకంగా చిత్ర అన్నం ఏంటంటే పులిహోర. ఆ పులిహోరలో దీంట్లో 2 రకాలుగా చేస్తుంటారు. ఒకటి ఏంటంటే చింతపండుతో తయారు చేసినటువంటి పులిహోరను, నిమ్మపండుతో తయారు చేసినటువంటి పులిహోరను చేస్తుంటారు. అయితే చింతపండుతో చేసినటువంటి పులిహోర పెడితే నెగిటివ్ ఎనర్జీస్ వస్తుంది. అది ఎవరికి పెట్టాలి? వినాయకుడికి మాత్రమే పులిహోర అది పెట్టాలి. ఇక్కడ అమ్మవారికి నిమ్మకాయతో తయారు చేసినటువంటి పులిహోర మాత్రం అమ్మవారికి పెట్టాలి. అదేంటి గురుగారు 2 పెట్టవచ్చు కదా అని అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే కొన్నింటికి కొన్ని దేవతలకి కొన్ని ఇష్టమైన పదార్థాలు ఉంటాయి. ఇక్కడ ఈ ఒక అంటే మా దగ్గర వచ్చి కలకండ పాయసము అంటారు, ఇక్కడ మీరు వచ్చేసి మిసిరి పాయసం అంటారు. ఆ దాంట్లో ద్రాక్ష పండ్లు వేస్తారు, ముదిరి పప్పులు వేయరు. ముదిరి పప్పు అంటే ఏంటి? మన కాజు పప్పులు. ఆ కాజు పప్పులు మేము మన కేరళ సైడ్లో నిషేధిస్తాము. ఎక్కువ శాతం అది పూజకు పనికిరానిది కాబట్టి దాన్ని మీ కాజు పప్పు వేయం. ఎక్కువ ద్రాక్ష ఫలాలు, మిశ్రీ వంటివి ఇలాచి వేసి
పటిక బెల్లం పెట్టి పాయసం తయారు చేసి మరగబెట్టిన వంటి పాలు, ఆవు పాలతో మంచిగా వెన్నతో ఉన్న వంటి పాలని అమ్మవారికి పెడతాం. అది అమ్మవారికి నివేదించిన వంటి తులసి దళంతో పెట్టినటువంటి పిల్లలు కానీ అందరూ ఆరగిస్తే ఆరోగ్యష్టైశ్వర్యాలు కలుగుతాయి. పోతే ఇక్కడ కొంతమంది ఏంటంటే కొన్ని మెయిల్ మెసేజ్ ద్వారా గురుగారు మేము వెండి పాత్రలో పెడితే మాకు ఆ పూజ ఫలితం లభిస్తుందా? వెండి పాత్రలో బంగారు పువ్వు లేనిది పనికిరాదు. ఏమ్మా, మీరు కంచులో పెట్టండి, లేదంటే ఒక మంచి మంచి శుభ్రమైన వంటి పాత్రలో పెట్టండి. వెండిలో పెడితే పైకి రాదు. వెండి దాంట్లో కంచు కలిసి బంగారం కలిసి ఉండాలి. అందుకే వెనకట్లో అప్పట్లో ఏం చేసేవారు, ప్లేట్లో బంగారు పువ్వు పెట్టేవాళ్ళు. అప్పుడే దానికి ఒక యోగము, ఒక పవర్ వస్తుంది. సో ఇక్కడ పాయసానికి ఏంటంటే ప్లాస్టిక్ కంటైనర్స్ కానీ మీరు కొద్దిగా దాంట్లో ఇత్తడి దాంట్లో పెట్టుకోండి, ఇబ్బంది లేదు. లేదంటే ఒక మంచి పాత్రలో పెట్టుకుంటే సరిపోతుంది. వెండిలో పెట్టుకోవచ్చు, దాన్ని బంగారుతో కలిపి ఉంటే అది పూజకు పనికి వస్తుందని ఒక శాస్త్రం చెప్తారు. కానీ ఇవంతా బంగారం అంటే ఈ రోజుల్లో కొనేటట్టు లేదు కాబట్టి వెండిలో పెట్టి ఏదో కానిస్తున్నారు. ధనురాశి వాడు ఈ యొక్క పాయసము, ఈ యొక్క నివేదన పెట్టడం, గుడానంలో ప్రీతికరమైనటువంటి చేయటం వల్ల చాలా అద్భుతమైన ఫలితం లభిస్తుంది. వాస్తవానికి దానం చేయటంలో ధనురాశి వాడికి పశుపక్షులకు దానం చేయాలి. పశుపక్షులకి ఏంటంటే ఆవులకి, గోవులకి, పక్షులకి మీకు తోచినటువంటి కొంతమంది ఏం చేస్తారంటే రొట్టెలు చిన్న చిన్నగా చేసేసి పశుపక్షులకి వేస్తూ ఉంటారు. ఏమ్మా, దాన్ని కాస్త జల్లెడ పట్టించి మెత్తగా. ఇంకోటి ఏంటంటే కాస్త ఒక 11-12 రొట్టెలు చేసి కూడా ఆవులకు పెడుతూ ఉంటారు గోదానానికి. లేదంటే బియ్యం ఏమన్నా పెట్టినా కూడా సరిపోతుంది. వీళ్ళు ప్రత్యేకమైనటువంటి దీపారాధన అమ్మవారి దగ్గర పెట్టడం వల్ల మంచి ఫలితం లభిస్తుంది. నిమ్మకాయ దీపారాధన, నిమ్మకాయని కట్ చేసేసి దాన్ని దుప్పలాగా చేసి ఇది ఇంట్లో పెట్టుకోవచ్చా గురుగారు అంటే ధారాళంగా పెట్టుకొని వెలిగించండి, చాలా అద్భుత ఫలితం లభిస్తుంది. శుక్రవారం, మంగళవారం రోజున ఈ యొక్క అమ్మవారికి అష్టభుజ లక్ష్మీదేవికి పూజ చేసుకోండి, మంచి శోభదాయకంగా ఉంటుంది. చాలా చక్కగా తెలియజేశారండి. ధన్యవాదాలు. నమస్కారం.